ప్రతి సిరీస్లో భాగంగా మనము సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఎ సెంటెన్స్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్. ఇట్ మస్ట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్. దీని అర్థం ఏమిటంటే, సెంటెన్స్ని మనం తెలుగులో వాక్యం అని అంటాము. వాక్యం అనేది పూర్తిగా అర్థం వచ్చే పదాల సమూహం. దీనిలో సబ్జెక్ట్ అంటే కర్త మరియు ప్రెడికేట్ అంటే క్రియ లేదా వివరణ భాగం ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్: షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్. హియర్ షీ ఈజ్ ఎ సబ్జెక్ట్ అండ్ ఈజ్ రీడింగ్ ఎ బుక్ ఈజ్ ఎ ప్రెడికేట్. ఇక్కడ షీ ఈజ్ రీడింగ్ ఎ బుక్ అనే వాక్యంలో షీ అనేది కర్త, ఈజ్ రీడింగ్ ఎ బుక్ అనేది క్రియ లేదా వివరణ భాగం. నెక్స్ట్, ఎవ్రీ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. దీని అర్థం ఏమిటంటే, ప్రతి వాక్యం అనేది పెద్ద అక్షరాలతో ప్రారంభం అవుతుంది. నెక్స్ట్, చివరలో చిహ్నాల్లో ఒకటి ఉంటుంది. అవే ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఇక్కడ నేను మీకు సింబల్స్ కూడా ఇచ్చాను. ఫుల్ స్టాప్కి ఒక పాయింట్ లాగా ఉంటుంది. నెక్స్ట్, క్వశ్చన్ మార్క్కి మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు మార్క్ ఉంటుంది కదా, అదే క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, ఎక్స్క్లమేషన్ మార్క్. ఇప్పుడు నేను వీటిని డిస్క్రైబ్ కూడా చేస్తాను. హియర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్, డిక్లరేటివ్ సెంటెన్స్. లెట్స్ రీడ్ ద సెంటెన్స్ declarative sentence for 5 or 6 times. DECLARATIVE declarative. DECLARATIVE declarative. DECLARATIVE declarative means declarative sentence means this statement. ఇక్కడ తెలుగులో డిక్లరేటివ్ సెంటెన్స్ అనే దాన్ని ప్రకటన వాక్యం అని కూడా అంటారు. A declarative sentence tells something or gives information. ఇది ఏమిటంటే, ప్రకటన వాక్యం ఇది ఒక విషయం చెప్పడానికి లేదా సమాచారం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. Here, the example: the sun rises in the east. I like chocolate. Here ends with a full stop. ఇక్కడ ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. దీంట్లో లాస్ట్ మనకి వచ్చేది ఏంటి? ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ ఉన్నప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాము. డిక్లరేటివ్ సెంటెన్స్ లాస్ట్కి ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుందని మనకి పాయింట్ చెప్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. INTERROGATIVE interrogative. INTERROGATIVE interrogative. INTERROGATIVE interrogative అంటే క్వశ్చన్ అని అర్థం. An interrogative sentence asks a question. దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనే దాన్ని తెలుగులో ప్రశ్నార్థక వాక్యం అని కూడా అంటారు. ఇది ప్రశ్నని అడగటానికి ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్? డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్? hadn't you done your lunch?
ఇక్కడ మనకి లాస్ట్ అనేది మనకి క్వశ్చన్ మార్క్ వస్తే ఇంటరోగేటివ్ సెంటెన్స్ అని అర్థం. ఈ స్టేట్మెంట్ కూడా మనకు అంతే చెప్తుంది, ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ దగ్గరకు వచ్చేద్దాం, విచ్ ఇస్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీన్ని కూడా మనం 3-4 టైమ్స్ రివైజ్ చేసుకుందాం. ఐఎం PERATIVE ఇంపరేటివ్. IM PERATIVE ఇంపరేటివ్. IMP RATAVE ఇంపరేటివ్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్, రిక్వెస్ట్, అడ్వైస్. దీన్ని మనం తెలుగులో ఆజ్ఞ, వినీత, సలహా, వాక్యం అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని డెఫినేషన్ చూద్దాం. అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ గివ్స్ అన్ ఆర్డర్, రిక్వెస్ట్ ఆర్ అడ్వైస్. ఇదేమిటంటే ఇది ఆజ్ఞ ఇవ్వడానికి, వినీత చేయడానికి లేదా సలహా ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. క్లోజ్ ది డోర్, ప్లీజ్ హెల్ప్ మీ, ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, యూజువల్లీ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్. ఇది కూడా ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఏమిటంటే స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేసుకుందాం. EXCLAMATORY ఎక్స్క్లమేటరీ. EXCLAMATORY ఎక్స్క్లమేటరీ. EXCLAMATORY ఎక్స్క్లమేటరీ. ఇప్పుడు దీని డెఫినేషన్ని చూద్దాం. An exclamatory sentence shows strong emotions. దీని అర్థం ఏమిటంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం అని కూడా అర్థం. ఇది ఆనందం, ఆశ్చర్యం, కోపం వంటి భావాలను వ్యక్తం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అ బ్యూటిఫుల్ డే, వావ్, దిస్ ఈజ్ అమేజింగ్. ఇక్కడ మనకి లాస్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది ఈ సెంటెన్స్ అనేది. ఈ పాయింట్ కూడా మనకు అంతే చెప్తుంది, ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ క్విక్ రికాప్. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీట్ ఐడియా. ఇది ఫస్ట్ పాయింట్. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీట్ ఐడియా. దీని ఏమంటారంటే వాక్యం ఈజ్ ఈక్వల్స్ టు పూర్తి అర్థం అని కూడా అంటారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, మనకి ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఇప్పుడు చూద్దాము మనకి వాక్యాలు ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాము. ప్రకటన వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆజ్ఞ లేదా వినిత వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. I hope you all understand today's class clearly. If you like this video, don't forget to like, share and subscribe to Sharnasri Learning World channel. Thank you. See you in the next video. If you have any doubts, please comment in the comment section. And do you want any videos? Please also comment in the comment section. Thank you.